వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిదే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జూన్ నెల 16వ తారీఖు ఆదివారం నుండి 2024 జూన్ నెల 22వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో కుజుడు, వృషభములో గురువు, మిథునములో రవి బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభములో శని, మీనములో రాహువు, కన్య తుల వృశ్చిక ధనస్సు రాశులలో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తోంది. స్థిరాస్తుల విషయంలో ఒక స్పష్టతకు వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనబడుతుంది. అధికారుల నుంచి సహకారం కానీ ప్రభుత్వం నుంచి సహకారం కానీ అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది. ఒక్క విషయంలో సంతోషకర పరిస్థితి నెలకొంటుంది. మీరు కూడా సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. ఖర్చులు, పని ఒత్తిడి, శ్రమ తద్వారా ఏర్పడేటువంటి శారీరక బాధలు ఈ వారంలో మీకు తప్పవు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాల్చడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో ఒక్క విషయంలో విజయవంతంగా ఆ విషయాన్ని మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో అశాంతికి, అలజడికి కారణం కనిపిస్తోంది. ధనము, సమయము వృధా అయ్యేటువంటి సందర్భాలు ఈ వారంలో మీకు ఎదురవుతాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి శనివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల, ఆయనకి నమస్కరించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. ప్రశాంత వాతావరణంలో మీరు కాలం గడుపుతారు. మీ ఆలోచనలో ఒకటి ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. భూవాహన లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ ఈ వారంలో అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం కాస్త సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో అశాంతికి కానీ, అనవసరమైనటువంటి రాద్ధాంతానికి కానీ కారణం కనబడుతోంది. జన సంబంధాలు కాస్త వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ, సాయినాథుని స్తోత్రాలు కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సిద్ధి సాయినాథుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో సంతోషకర వాతావరణాన్ని మీరు అనుభవిస్తారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజున పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు లలితాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. అధికారుల అండదండలతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు నెరవేరుస్తారు. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. అభివృద్ధి మార్గంలో ముందుకు నడిచేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంటుంది. వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు లాభాలు అందుకుంటారు. జన సంబంధాలు పెరగడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని లాభాన్ని ఈ వారంలో అందుకుంటారు. అనుకోకుండా ఒక మంచి ఆదాయం కానీ ఒక అవకాశం కానీ ఈ వారంలో మీరు సంతోషంగా అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని పొందేటువంటి సూచన కనిపిస్తోంది. మీ ఆలోచనలో ఒకటి ఈ వారంలో కలిసి రాకుండా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక విషయంలో చిన్న వివాదం ఏర్పడేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ గణేశాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది. భూవాహన లాభాలు కానీ సౌఖ్యాలు కానీ ఈ వారంలో అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను, నూతన లాభాలను పొందగలుగుతారు. అధికారులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు సూర్య భగవానుడిని నిత్యం దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. మీ మాటల వల్ల, జన సహాయం వల్ల కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి, ఆదాయానికి ఆస్కారం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనుకబడేటువంటి పరిస్థితి వారంలో మీకుంటుంది. కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు, అశాంతికి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఈ వారంలో జన సహకారం వల్ల ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసి సంతోషిస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనల్లో కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాన్ని కూడా ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక్క విషయం మిమ్మల్ని నిరాశపరిచి ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్లద్రాక్షను శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. భూ వాహన లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. జన సహకారంతో ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారితో అపార్థాలు
అభిప్రాయ భేదాలకు తావు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను మీరు పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు అవసరానికి అనుకూలంగా సర్దుబాటు తిరగడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన సంతోషకర వాతావరణం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దుబారా ఖర్చులు ఆలోచనలు ఇబ్బందిగా మారుతున్నాయి. మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు కలహాలకు అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.